అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా! అవును. కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది. ఇప్పుడు ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పంటను తీసుకోండి. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి సిగ్గుని తీసుకుందాం. సిగ్గంతా సీరగట్టింది. చీరను తీసుకుందాం. సీరలో సందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంటారు. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది. నారప్ప పాటలో కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాల యముడివై పూనకాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్కపక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి, కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా, నారి అంటే స్త్రీ వనిత, పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేకానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదావరి కలవరం కలవరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం పక్కన వస్తే చేకానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన? దేవదేవం భజే. నన్ను పండితులు అన్నారా? మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే. సంగీతం నేర్చుకున్నామండి, అది తల్లిదండ్రుల భిక్ష గురువు. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాళ్ళ రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాళ్ళ గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు. అలా. సో ఇసి ఖుషిమే. మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు. అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలు రే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్కి పండగే జూంబరే ఏ కొండాలైనా పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ని బాలీవుడ్ని తారుమారెంగే తార్మార్ తక్కరుమార్ తార్మార్ తక్కరుమార్. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. మీరు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ దశకం నుంచి, అదే 19 ఏళ్ళు దగ్గర 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు, గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే, రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు 10 అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం, ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి, అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటి కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా, ఇన్ఫ్యాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై కదా కారణం. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత? 1990లో 3000 కాసు, ఇప్పుడు ఎంత? 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా, పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అవును సార్. ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్? చెప్పకూడదు అని ఏముంది, అది తెలిసి తీసుకుంటే. అది ఏ రూపంలో తీసుకున్నాడో మనకు తెలియదు, అది వైట్ ఎంతో తెలియదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి, కరెక్ట్, పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే కాసుల పంటే. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి, వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిది అనేది ముఖ్యం. తెలియకుండా ఒక పాట
అన్నీ కలిసి వచ్చి అది 1000 మిలియన్లకి వెళ్ళిపోయింది అనుకోండి, అమాంతం అమాంతం పెరుగుతుంది అంతే. వ్యాపారాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అంతే అంతే అది అది ఖచ్చితంగా అది దాన్ని గౌరవిస్తూనే మీకు ఎప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయి మీరు వచ్చిన కొత్తల్లో కానీ, అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలు వచ్చి ఏమిటి నేను అని వచ్చిన ఒక 10 నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది, కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తాయి బాబు ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే, కానీ ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ఈ 19 సంవత్సరాలు. చాలా గొప్ప వరం మీకు అది. బహుశా మీరు అనుకుని ఉంటారు కదా అనంత్ గారు. నేను అనుకున్నాను అంటే ఇంతటి నేను ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాషులే, కానీ భయం ఉంటుంది కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీరు, ఎందుకు ఇంజనీరింగ్ వదులుకుని ఇటు రావడం అని అంటే, అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను. ఆ 4 8 అయింది, 8 16 అయింది, 16 ఇప్పుడు 19 అయింది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. అది ఖచ్చితంగా మీ ఏంటి ప్రారంభం మీ పూర్వజన్మ పుణ్యం అని. పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభ అండి. ఎందుకంటే అందరినీ మెప్పించడం అంత సహజం కాదు, అంత ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం. ప్రతిభ పాండిత్యంతో పాటు ఏదైనా ఆవగింజంత అదృష్టాన్ని కూడా నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం, అదే ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ ఖచ్చితంగా. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు మీవి. కాలంలో వెనక్కి వెళ్దాము ముందుకెళ్దాం మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పుడు